హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో ఊజు డే కేర్ సెంటర్లో జరిగే ఈవెంట్కి వెళ్తే అక్కడ పార్క్ హీరోయిన్ ఇద్దరు జంటగా కూర్చుండడం చూసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసారంటే హీరో స్టూడియోకి వెళ్ళి వర్క్ చేస్తున్న పార్క్ హీరోయిన్ జంటగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ విషయమే వాడి మైండ్లో రన్ అవుతుంటుంది. దానివల్ల డల్గా కూర్చున్నప్పుడు ఇప్పుడు అక్కడికి ఎమిచు మేనేజర్ వస్తాడు. చాలానే డల్గా వస్తాడు. ఏమని చూస్తే యాక్చువల్లీ ఎమిచు మేనేజర్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇతను వైఫ్ దగ్గరే మేనేజర్గా వర్క్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అని చూస్తే ఇతనికి ఎమిచు అంటే చాలానే ఇష్టం. కానీ ఎమిచుకి ఇతనంటే ఇష్టం లేనట్లుంది. దానివల్ల చాలా రోజులుగా ఇతని దగ్గర డివోర్స్ పేపర్లో సైన్ చేసి ఇవ్వమని అడుగుతూనే ఉంటుంది. కానీ ఇతను నేను డివోర్స్ అంతా ఇవ్వను అని ఇన్ని రోజులుగా ఎమిచుకి మనసు మారుతుందేమో అని వెయిట్ చేసింటాడు. కానీ ఎమిచు లేదు, నాకు ఖచ్చితంగా డివోర్స్ కావాలి అని స్టబన్గా ఉండడంతో అతను ఈరోజు ఎమిచు అడిగినట్లు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేసింటాడు. దానివల్ల ఇప్పుడు అతనికి అంతలా ఏడుపుస్తుంది. కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తాడు. హీరోకి అయితే ఎలా ఓదార్చాలనే తెలియడం లేదు. ఇంకా ఆ టైంలోనే పార్క్ వచ్చి డే కేర్ సెంటర్లో ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ని ఊజుని డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి పిలుచుకుని వెళ్తాడు. మన బుడ్డోడు అయితే ఎంజాయ్ చేస్తూ తింటుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ పార్క్కి థ్యాంక్స్ చెప్తుంది. ఈరోజు వచ్చినందుకు చాలానే థ్యాంక్స్ అని చెప్పినప్పుడు పార్క్ వచ్చి నువ్వు ఇలా ప్రతిదానికి నాకు థ్యాంక్స్ చెప్పాలా ఏంటి, నేను రాకుండా ఇంకెవరు వస్తారు అన్నట్లు చెప్తుంటాడు. హీరోయిన్కి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఇంకా ఆ టైంలోనే ఎమిచు మేనేజర్ అదే హస్బెండ్ అతను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేసాడు కదా. దానివల్ల ఇప్పుడు అతను అతని థింగ్స్ అన్నింటినీ ప్యాక్ చేసుకుని అక్కడి నుండి వెళ్తుంటాడు. చాలానే డల్గా వెళ్తుంటాడు. సో ఇప్పుడు అతన్ని అలా చూసి హీరో మీరు ఇంకా కూడా ఎమిచుని లవ్ చేస్తున్నారు కదా అని అడిగినప్పుడు ఆ మేనేజర్ నేను మాత్రం లవ్ చేసి ఏం ప్రయోజనం, తనకి నా మీద ఇష్టం ఉండాలి కదా, అయినా నేను ఇప్పుడు పేపర్ మీద సైన్ కూడా చేసేసాను అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆ మేనేజర్ మళ్ళీ ఎమిచుని చూడటానికి స్టూడియో దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు ఎమిచు రాగానే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా, నీ దగ్గర ప్రాపర్గా చెప్పేసి వెళ్దామని వచ్చాను, ఇదే మనం ఒకరిని ఒకరు చూసుకోవడం చివరిసారి అని అనుకుంటా, నేను వెళ్తున్నా అని చెప్పి ఎమిచుకి షేక్ హ్యాండ్ అంతా ఇచ్చి వెళ్ళిపోతాడు. అతను అలా చెప్పేసి వెళ్తుంటే ఎమిచు కూడా మేనేజర్ని ఒకలా చూస్తూ నిల్చుంటుంది. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఇంటి పక్కన ఉన్న అవ్వనే కదా ఇప్పుడంతా ఊజుని డే కేర్ సెంటర్ లో నుండి పిలుచుకొని వస్తారు. కానీ ఈ రోజు ఆ అవ్వకి సడన్ గా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. చాలానే పెయిన్ గా ఉంటుంది ఆమెకి. సో వాళ్ళ కొడుకుని పిలుచుకొని హాస్పిటల్ కి వెళ్తుంటారు. కానీ ఊజుని డే కేర్ సెంటర్ లో నుండి పిలుచుకొని రావాలి కదా. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్దామని కాల్ చేస్తారు. ఇలా నేను నా కొడుకు హాస్పిటల్ కి వెళ్తున్నామ్మా, ఊజుని పిలుచుకొని రాలేము అని చెప్పడానికి కాల్ చేస్తారు. కానీ హీరోయిన్ మీటింగ్ లో ఉండడం వల్ల ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయదు. దానివల్ల వాళ్ళు హీరో దగ్గర చెప్పడంతో ఇప్పుడు హీరో డే కేర్ సెంటర్ కి వెళ్ళి బుడ్డోని పిలుచుకొని వెళ్తాడు. హీరో మన ఊజుని చూసి చాలా రోజులు అయింది కదా, దానివల్ల ఇప్పుడు ఊజుని చూడగానే చాలానే హ్యాపీ అయిపోతాడు. ఇప్పుడు ఊజుని ఒక బుక్ షాప్ కి పిలుచుకుని వెళ్తాడు. ఊజు నీకు ఏం బుక్ కావాలో చెప్పు, బాబాయ్ కొనిస్తాను అని అడిగితే మన బుడ్డోడు అప్పుడే బుక్స్ అంతా ఏంటి బాబాయ్ అన్నట్లు, నాకు బుక్స్ అంతా ఏం వద్దు, నాకు ఈ లారీ బొమ్మ కావాలి అని బుడ్డోడు బొమ్మల్ని తీసుకుంటుంటాడు. ఇక హీరో కూడా ఊజుకి బుక్స్ ఇంకా బొమ్మలు కొనిచ్చి ఇప్పుడు బుడ్డోని వాడి ఫ్లాట్ కి పిలుచుకొని వెళ్తాడు. ఇప్పుడు ఊజు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న థింగ్స్ అన్నింటినీ చాలానే ఎక్సైటెడ్ గా చూస్తుంటాడు. హీరో అన్ని ఆస్థెటిక్ ఐటమ్స్ ని పెట్టుకుంటాడు కదా. సో ఊజు కూడా చూస్తుంటాడు. కానీ హీరో ఊజు ఎక్కడ వాటిని వాడి మీద వేసుకుంటాడేమో, ఊజుకి దెబ్బ తగిలేస్తుందేమో అని ఊజుని ఎత్తుకుంటాడు. ఇంకా హీరోకి అయితే ఈ రోజే వాడి ఫ్లాట్ ఎంప్టీగా లేనట్లు ఫీల్ అవుతుంది ఊజు ఉండడం వల్ల. ఆ తరువాత ఊజుని కూర్చోపెట్టుకొని స్టోరీ బుక్స్ అంతా చదివి వినిపిస్తుంటాడు. ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ కి కూడా విషయం తెలిసి హీరోకి కాల్ చేస్తుంది. ఊజు నీ దగ్గర ఉన్నాడా అని. హీరో కూడా అవును నా దగ్గరే ఉన్నాడు, నువ్వు ఇంటికి వచ్చేసావా అని అడిగి ఇప్పుడు ఊజుని పిలుచుకొని వెళ్తాడు హీరోయిన్ దగ్గర ఇవ్వడానికి. చాలా రోజుల తరువాత ఈ రోజే హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇద్దరికి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు, ఏం మాట్లాడాలి అని కూడా ఇద్దరికి తెలియడం లేదు. అలానే ఒకలా నిల్చొని చూస్తుంటారు. ఆ తరువాత హీరో ఇక నుంచి నేనే రోజు ఊజుని
ఊజుని డే కేర్ సెంటర్లో నుండి పిలుచుకుని వస్తాను, పక్కింటి అవ్వకి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పినప్పుడు హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్తుంది. ఇప్పుడు హీరో అక్కడి నుండి వెళ్ళిన తరువాత హీరోయిన్కి హీరోనే గుర్తొస్తుంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, హీరో ఉన్న రూమ్ లోపలికి వెళ్ళి చూస్తుంది. హీరో ఆ ఇంట్లో నుండి వెళ్ళిన తరువాత హీరోయిన్ ఆ రూమ్ లోపలికి వెళ్ళిండదు, ఈ రోజే వెళ్తుంది. అలా వెళ్ళి చూస్తే అక్కడ ఆ లైట్ ఉంటుంది. ఏ లైట్ కోసం అయితే ఫస్ట్ ఇద్దరు మీట్ అయ్యారో ఆ లైట్ అక్కడ ఉంటుంది. హీరోయిన్ కి కూడా ఆ లైట్ చాలానే నచ్చింటుంది కదా, దానివల్ల హీరోయిన్ కోసం ఆ లైట్ ని అక్కడే వదిలేసి వెళ్ళింటాడు. ఇప్పుడు ఈ లైట్ ని చూడగానే హీరోయిన్ ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలోనే ఇంటికి వెళ్ళిన హీరోని చూపిస్తారు. బుడ్డోడు కాసేపు ఆ ఇంట్లో ఉన్న ఇల్లంతా తిరుగుతూ నింటాడు కదా, సో ఇప్పుడు హీరోకి ఎక్కడ చూసినా బుడ్డోడు ఉన్న విషయమే గుర్తొస్తుంది. సో మళ్ళీ హీరో ఒకలా లోన్లీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఎప్పటిలా ఊజుని డే కేర్ సెంటర్ కి పిలుచుకొని వెళ్తుంటే కరెక్ట్ గా అపార్ట్మెంట్ కిందనే పార్క్ కార్ లో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ అయితే షాక్ అయి చూస్తుంటుంది, ఏంటి వీడు సడన్ గా వచ్చేస్తాడు కదా అన్నట్లు. ఇంకా ఇద్దరు ఊజుని డే కేర్ సెంటర్ లో వదిలేసి ఆఫీస్ కి వెళ్తుంటారు. అప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర, నువ్వు ఒక్కతే ఇలా కష్టపడటం నేను చూడలేకపోతున్నా జియాంగ్, నువ్వు ఊజుని డే కేర్ సెంటర్ కి పిలుచుకొని వెళ్ళి వదలడం, ఆ తరువాత టైం అయిపోయింది అని ఫాస్ట్ గా ఆఫీస్ కి రావడం ఎంత కష్టంగా ఉంటుంది నీకు, అందుకే నీకు హెల్ప్ చేద్దామని ఇలా వచ్చాను, నేను నీకు హెల్ప్ చేయకుండా ఇంకెవరు హెల్ప్ చేయబోతారు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి అయితే పార్క్ ఇలా చెప్తుంటే చాలానే అన్కంఫర్ట్ గా ఉంటుంది. ఏమంటే హీరోయిన్ కి పార్క్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు, కానీ ఆ విషయాన్ని తను పార్క్ దగ్గర చెప్పడం లేదు. అందుకే పార్క్ ఇలా తనకి హెల్ప్ చేస్తుంటే హీరోయిన్ కి ఒకలా అన్కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. ఎమిచు హస్బెండ్ ఆ మేనేజర్ త్వరలోనే కొరియా వదిలి అమెరికా వెళ్ళిపోబోతున్నాడు. దానివల్ల హీరో అతనికి ఏమైనా గిఫ్ట్ కొనివ్వాలి అని అనుకుంటాడు. సో అతనికి ఏమంటే ఇష్టం అని తెలుసుకుందామని ఎమిచు దగ్గర వెళ్ళి అడిగితే ఎమిచుకి అయితే మేనేజర్ కి ఏమంటే ఇష్టం అని కూడా తెలియకుండా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర నాకేం తెలీదు, అయినా అదంతా నా దగ్గర ఎందుకు వచ్చి అడుగుతున్నావు, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు హీరో ఎమిచు దగ్గర, ఎమిచుకి తెలియదేమో మేనేజర్ అమెరికాకి వెళ్ళిపోబోతున్నాడు అని. సో ఇప్పుడు ఆ విషయాన్ని ఎమిచు దగ్గర చెప్పి ఇప్పుడు అతను వెళ్ళాడు అంటే ఆ తరువాత ఎప్పటికీ కొరియాకి తిరిగి రాడంట అన్నట్లు చెప్తాడు. అప్పుడు కూడా ఎమిచు అయితే నాకేంటి అన్నట్లే కూర్చోంటుంది, అయినా మనసులో ఫీల్ అవుతున్నట్లే కనిపిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఎమిచుకి ఎక్కడ చూసినా మేనేజర్ ఉన్నట్లే కనిపిస్తుంది. వాళ్ళ 20 years మ్యారేజ్ లైఫ్లో ఎమిచుకి మేనేజర్ మీద ప్రేమ లేకపోయినా మేనేజర్కి మాత్రం ఎమిచు మీద చాలానే కేరింగ్ ఉండింటుంది. తనకి ఏమంటే ఇష్టం, ఏ టైంకి ఏం తింటుంది, ఏ టైంకి ఏం చేయాలి అని అన్నింటినీ కరెక్ట్గా తన టేబుల్ మీద తీసుకుని వచ్చి పెట్టేవాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా ఎమిచుకి ఏ టైంకి ఏం ఇవ్వాలి, ఏం చేయాలి అని అన్ని డీటెయిల్స్గా రాసి అక్కడ ఉన్న వేరే అసిస్టెంట్ దగ్గర ఇచ్చేసి వెళ్ళింటాడు. ఇప్పుడు ఎమిచు ఆ పేపర్ని చూసి చాలానే షాక్ అవుతుంది. నా గురించి నాకన్నా అతనికే బాగా తెలిసినట్లుంది కదా, కానీ నేనే అతన్ని ఇన్ని ఇయర్స్గా అర్థం చేసుకోలేకపోయానా అన్నట్లు ఆలోచిస్తుంటుంది. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ ఆఫీస్లో చూస్తారంటే హీరోయిన్ టీం వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ బాగా పాపులర్ అయి ఆ ప్రోడక్ట్ అన్ని సేల్ అయిపోయి ఉంటుంది. సో టీంలో ఉన్న అందరికీ చాలానే హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అలా సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ సక్సెస్ కి కారణమైన హీరోయిన్ ని పార్క్ ని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ కంపెనీ మ్యాగజైన్ లో పబ్లిష్ చేయడానికి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి హీరోని కూడా పిలుస్తారు. ఏమంటే వాళ్ళ ప్రోడక్ట్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి హీరో తీసిన ఫొటోస్ కూడా మేజర్ రోల్ ని ప్లే చేసి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో హీరో దగ్గర క్వశ్చన్ అడిగినప్పుడు హీరో కూడా వాడు ఎలా ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్ లోకి వచ్చాడు అని అంతా చెప్తాడు. మెయిన్ గా వాళ్ళ అన్న గురించి చెప్తాడు. మా అన్న వల్లనే నేను ఇప్పుడు ఇలా ఒక ఫోటోగ్రాఫర్ని అయ్యాను, కానీ కొన్ని రోజుల ముందు నేను ఈ ఫోటోగ్రఫీని కంప్లీట్గా వదిలేశాను. కానీ ఆ టైం నా లైఫ్లోకి వచ్చిన ఒక స్పెషల్ అయిన పర్సన్ నన్ను మళ్ళీ ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వెళ్ళమని ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇప్పుడు ఇలా మీ ముందు కూర్చోన్నా అంటాడు. ఆ స్పెషల్ పర్సన్ ఇంకెవరో కాదు, హీరోయినే కదా. హీరోయిన్కి కూడా తన గురించే హీరో చెప్తున్నాడు అని అర్థమవుతుంది. సో హీరోనే ఒకలా చూస్తూ కూర్చోంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోనే కదా ఇప్పుడంతా ఊజుని డే కేర్ సెంటర్లో నుండి పిలుచుకుని వస్తాడు. సో అలానే ఇప్పుడు కూడా ఊజుని పిలుచుకొని వెళ్ళి
హీరోయిన్ ఇంటి పక్కన ఉన్న అమ్మ ఇంట్లో ఊజుని వదిలేసి వెళ్దామని వెళ్తాడు. అప్పుడు ఆ అవ్వ హీరో దగ్గర, బాబు కాస్త ఇంట్లోకి వెళ్ళి ఊజుకి డైపర్స్ ని మాత్రం తెచ్చి ఇచ్చేసి వెళ్ళు బాబు అని చెప్పగా హీరో కూడా సరే అని వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే ఇల్లు చాలానే గందరగోళంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఊజు బొమ్మలు బట్టలు అని ఇల్లంతా చాలానే గందరగోళంగా ఉంటుంది. హీరో ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తరువాత హీరోయిన్ ఒక్కతే అన్నింటినీ మేనేజ్ చేయలేకపోతుంది. హీరోయిన్ కి చాలానే కష్టంగా ఉంటుంది. అన్ని పనులు తను ఒక్కతే చేసుకోవడం వల్ల అందుకే ఇల్లు అలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు అలా ఉండడం చూసి హీరోకి కూడా బాగానే అర్థమవుతుంది హీరోయిన్ చాలా కష్టపడుతుంది అని. సో చాలానే ఫీల్ అవుతాడు హీరోయిన్ ని తలుచుకొని. ఇంకా హీరోయిన్ కూడా ఆఫీస్ లో నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు అవ్వ ఇంట్లో ఉన్న ఊజుని పిలుచుకొని ఇంట్లోకి వెళ్తే ఇల్లు అంత నీట్ గా ఉంటుంది. ఏమంటే హీరోని అంతా క్లీన్ చేసి పెట్టింటాడు. అంతేకాకుండా హీరోయిన్ కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింటాడు. ఇప్పుడు అక్కడ టేబుల్ మీద చూస్తే ఒక చిన్న పేపర్ లో ఇల్లు చాలానే గందరగోళంగా ఉండింది, అందుకే అంతా నీట్ గా అరేంజ్ చేసి పెట్టాను, అలానే ఫుడ్ కూడా చేశాను, మర్చిపోకుండా తిను అన్నట్లు రాసి పెట్టింటాడు. హీరోయిన్ కి అయితే హీరో తన కోసం ఇలా అంతా చేయడం చూసి ఒక పక్క హ్యాపీగాను ఉంటుంది, ఇంకో పక్క బాధగా కూడా ఉంటుంది, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని. అంతేకాకుండా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చాలానే మిస్ అవుతుంటారు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ఊచు ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీలా జాలీగా మాట్లాడుకుంటూ తినేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ఇలా ఇద్దరు సపరేట్ గా ఉండడం వల్ల ఇద్దరు చాలా ఫీల్ అవుతుంటారు. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఒకరోజు హీరో వాడి ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లల డ్రెస్ ని చూడగానే హీరో ఫాస్ట్ గా వెళ్ళి ఊజుకి ఇది బాగుంటుంది కదా అది బాగుంటుంది కదా అని ఊజు కోసం అన్ని చూసి చూసి కొంటుంటాడు. ఆ తరువాత హీరో ఫ్రెండ్స్ హీరో కోసం సూపర్ అయిన ఒక గ్లాస్ ఫర్నిచర్ ని గిఫ్ట్ గా కొనిద్దామని అనుకుంటారు. కానీ హీరో లేదురా ఇది వద్దు, దీని మీద చిన్న పిల్లలు ఎక్కారు అంటే గ్లాస్ పగిలి వాళ్ళకి ఏమైనా అయింది అంటే ఎలా అన్నట్లు చెప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరా ఉన్నారు అన్నట్లు అడగ్గా ఊచు ఉన్నాడు కదరా, వాడు అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటాడు కదా అన్నట్లు చెప్తుంటాడు. హీరో ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఏంటి ఇలా చేంజ్ అయిపోయాడు వీడు అని. ఇంకా సరే అని ఇప్పుడు హీరో ఇంటికి వెళ్తే హీరో ఫ్రెండ్స్ ఇద్దరు ఇల్లుని చూసి ఇంకా ఎక్కువ షాక్ అయిపోతారు. ఏమంటే హీరోకి ఈ ఆస్థెటిక్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి థింగ్స్ అన్నిటినీ చూసి చూసి ఇంట్లో కొని పెట్టింటాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, బొమ్మలు ఈ ఏబిసిడి చాట్ అని అలాంటివి ఉంటుంది. ఏమంటే హీరో ఊచుకి కావలసిన థింగ్స్ అన్నిటినీ కొని పెట్టింటాడు. లాస్ట్ టైం హీరో ఊచుని వాడి ఇంటికి పిలుచుకొని వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని షార్ప్ గా ఊచుకి దెబ్బ తగిలేలా థింగ్స్ ఉండింటుంది కదా. దానివల్ల హీరో ఊజుకి సేఫ్ కాదు అని ఆ థింగ్స్ అన్నింటినీ తీసేసి ఫుల్గా బొమ్మలు కొనిపెట్టింటాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్కి పార్క్ మెసేజ్ చేస్తాడు, రేపు మనం మన థర్డ్ డేట్కి వెళ్దామని. ఇప్పుడు ఆ విషయం తన ఫ్రెండ్ దగ్గర చెప్పినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, నువ్వు ఇంకా పార్క్కి ఓకే చెప్పలేదా, అతను చూడటానికి బాగున్నాడు, నిన్ను బాగా కేరింగ్ గాను చూసుకుంటున్నాడు, మరి ఇంకెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు హీరోయిన్, అవును పార్క్ నాకు చాలానే హెల్ప్ చేస్తున్నాడు కరెక్టే, కానీ నా దగ్గర అతను ఎంత కేరింగ్గా ఉన్నా కూడా నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ రానుంటుంది. అతను నాకు ఇంతలా హెల్ప్ చేస్తుంటే నేను తిరిగి అతనికి ఏం చేయగలను అన్నట్లు అనిపిస్తుంది అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒక విషయం మాత్రం బాగా క్లియర్గా అర్థమవుతుంది, నీకు పార్క్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని. కానీ ఆ విషయాన్ని అతని దగ్గర త్వరగా చెప్పేసే, నువ్వు ఇలా చెప్పకుండానే ఉంటే అతను ఊరికే అనవసరంగా నీ మీద ఫీలింగ్స్ ని పెంచుకుంటాడు కదా. సో ఈ డేటింగ్ లో నీకు పార్క్ నచ్చాడా లేదా అని క్లియర్ గా అతని దగ్గర చెప్పేసే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో ఏమో డాక్యుమెంట్స్ ని తీసుకోవడం కోసం హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తాడు. కరెక్ట్ గా అప్పుడే హీరోయిన్ టీమ్ లో ఉన్న ఎంప్లాయీ కూడా వస్తాడు. ఇప్పుడు ఇద్దరు లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు హీరో వాడి ఫ్రెండ్ దగ్గర ఫోన్ లో మేనేజర్ ఈ రోజు ఈవినింగే యుఎస్ఏకి వెళ్తున్నట్లున్నాడు, సో దాని గురించి హీరో వాడి ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతుంటాడు. అవునురా యుఎస్ఏకే ఈరోజు ఈవినింగే ఫ్లైట్, నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు హీరో మాట్లాడిందంతా హీరో టీంలో ఉన్న ఎంప్లాయీ విని ఏమనుకుంటాడు, హీరోనే యుఎస్ కి వెళ్తున్నాడు అని అనుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ పార్క్ తో డేట్ కి వెళ్ళింటుంది. పార్క్ ఎక్కడికి పిలుచుకొని వెళ్ళింటాడు అని చూస్తే ఆర్ఫనేజ్ కి పిలుచుకొని వెళ్ళింటాడు. అక్కడే పార్క్ పెరిగింటాడు. దానివల్ల పార్క్ అప్పుడప్పుడు అక్కడ ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్
అరేంజ్మెంట్స్ని చేసిస్తుంటాడు. యాక్చువల్లీ పార్క్ నిజంగానే చాలానే పర్ఫెక్ట్ అయిన ఒక మనిషి అని చెప్పాలి. చాలానే కైండ్, లవింగ్, ఇంకా హ్యాండ్సమ్ కూడా. కానీ ఎంత పార్క్ అన్ని విషయాలను పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మన హీరోయిన్ హార్ట్ హీరో కోసం మాత్రమే కొట్టుకుంటుంది అనే చెప్పాలి. ఇంకా ఇంకొక పక్క హీరోయిన్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ని తీసుకొని ఎమిచు స్టూడియోకి వెళ్తే అక్కడ ఎమిచు ఫుల్గా తాగుతూ కూర్చోంటుంది. ఏమంటే మేనేజర్ వెళ్ళిపోతున్నాడు కదా, సో ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేక ఇలా తాగుతూ కూర్చోంటుంది. అతను ఎమిచు పక్కనే ఉన్నప్పుడు పెద్దగా అతని వాల్యూ ఎమిచుకి తెలియలేదు. కానీ ఇప్పుడు అతను ఇలా కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోబోతున్నాడు అని తెలిసి బాధలో ఇలా తాగుతూ కూర్చోంటుంది. ఎమిచుని అలా చూసిన హీరోకి బాగానే అర్థమవుతుంది తన మేనేజర్ని మిస్ అవుతుంది అని. దానివల్ల ఇప్పుడు హీరో ఎమిచు దగ్గర ఇప్పుడు కూడా ఏం లేట్ కాలేదు, మీరు ఇప్పుడే నాతో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చి మీ హస్బెండ్ దగ్గర మాట్లాడండి, లేకపోతే ఆ తరువాత చాలానే రిగ్రెట్గా ఫీల్ అవుతారు, దానివల్ల వెళ్ళి అతన్ని ఆపండి అని ఎమిచుని పిలుచుకుని వెళ్తుంటాడు. ఎమిచు కూడా వెళ్తుంది. కానీ ఇప్పుడు కార్ అద్దంలో తన ఫేస్ ని చూసేసి ఏంటిది, నేను ఇలా ఉన్నాను, ఈ అవతారంలోనే నేను ఇప్పుడు అతని ముందు వెళ్ళి నిలబడాలా అన్నప్పుడు హీరో అరే మనకిప్పుడు టైం లేదు, మీరు కార్లో కూర్చొని కూడా మేకప్ వేసుకోండి రండి అని ఎమిచుని కార్లో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి పిలుచుకొని వెళ్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే ఇక్కడ ఆర్ఫనేజ్లో పిల్లలందరూ లోపల జాలీగా తింటుంటే ఒక అమ్మాయి మాత్రం బయట ఒంటరిగా కూర్చుంటుంది. తనని అక్కడ వదిలేసి వెళ్ళిన వాళ్ళమ్మ మళ్ళీ వచ్చి తనని పిలుచుకొని వెళ్తారు అని వాళ్ళమ్మ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి అలా వెయిట్ చేస్తూ కూర్చోండడం చూడగానే హీరోని గుర్తొస్తాడు. హీరో కూడా చిన్నప్పుడు వాళ్ళ అన్న కోసం ఈ చిన్న అమ్మాయిలానే కదా వెయిట్ చేస్తూ ఉండింటాడు. దానివల్ల ఇప్పుడు హీరో గురించి ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు హీరోయిన్కి వాళ్ళ టీంలో ఉన్న ఆ ఎంప్లాయీ కాల్ చేస్తాడు ఏవో డాక్యుమెంట్స్ గురించి అడగడానికి. హీరోయిన్ కూడా చెప్తుంది. అప్పుడు అతను ఈరోజు వీకెండ్ అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఈరోజు ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తున్నా అని చెప్పి, అవును టియాంగ్ ఈరోజు ఈవినింగ్ యూఎస్కి వెళ్తున్నాడంట కదా అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్కి గుండె ఆగినంత పని అయిపోతుంది. ఏంటి యూఎస్కి వెళ్తున్నాడా, నా దగ్గర ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడా, అయినా అదేలా నన్ని ఊజుని అలా వదిలేసి వెళ్ళిపోతాడు అని హీరోయిన్కి అంత బాధగా ఉంటుంది. ఆ టైం కరెక్ట్గా వర్షం పడుతుందా, అప్పుడు పార్క్ జియాంగ్ వర్షం పడుతుంది లోపలికి రా అని చేయి పట్టుకుంటాడు. కానీ హీరోయిన్ ఫైనలీ తనకి ఎవరు కావాలి అన్న డెసిషన్ని తీసుకుంటుంది. దానివల్ల ఇప్పుడు పార్క్ దగ్గర సారీ పార్క్ నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళాలి అని ఫాస్ట్గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతే ఇప్పుడు పార్క్ మనసే విరిగిపోతుంది. పార్క్కి బాగానే అర్థమవుతుంది హీరోయిన్ ఎవరి కోసం అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని. ఇంకా హీరోయిన్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి చేరిపోతుంది. హీరోకి కాల్ చేస్తూనే వెళ్తుంటుంది. కానీ హీరోకి కాల్ పోవడం లేదు. చూస్తే వాడి ఫ్రెండ్ దగ్గర ఫోన్లో మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ ఫైనల్లీ హీరోని చూసేస్తుంది. హీరో ఏం రా అంటే మేనేజర్ది లగేజ్ని పెట్టుకొని నిల్చుంటాడా. అంతే ఇప్పుడు హీరోని అలా చూసి హీరోయిన్ కన్ఫామే అయిపోతుంది హీరో నిజంగానే యూఎస్కి వెళ్తున్నాడు అని. ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ని చూసేస్తాడు. ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ అలా రావడం చూసేస్తాడు. హే జియాంగ్ నువ్వేంటి ఇక్కడ అన్నట్లు అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ టియాంగ్ నువ్వేం చేస్తున్నావు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళకు అని చెప్తుంది. హీరో అయితే నేనెక్కడికి వెళ్తున్నా, నేనెక్కడికి వెళ్ళడం లేదు కదా అని చెప్పడానికి నోరు తెరుస్తాడు. కానీ హీరోని మాట్లాడనివ్వకుండా టియాంగ్ ఇక్కడ చూడు, లేకుండా నేను ఉండలేను, నాకు నువ్వంటే ఇష్టం, ఐ లవ్ యూ అంటుంది. ఆ మాట విని హీరో అలానే షాక్ అయి చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన తరువాత నేను నిన్ను ఎంతలా మిస్ అయ్యా అని తెలుసా, ఎక్కడ చూసినా నువ్వు ఉన్నట్లే నేను ఫీల్ అవుతున్నా అని హీరోయిన్ చాలానే ఎమోషనల్ అయి మాట్లాడుతుంటుంది. అప్పుడు హీరో నేను యూఎస్ వెళ్తున్నా అని జియాంగ్ తప్పుగా అర్థం చేసుకున్నట్లుంది కదా అని చెప్పి హీరో మళ్ళీ జియాంగ్ దగ్గర జియాంగ్ నేను యూఎస్కి వెళ్ళడం లేదు అని చెప్దామని నోరు తెరుస్తాడు. కానీ హీరోయిన్ నువ్వేం చెప్పకు అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి హీరోని కిస్ చేసేస్తుంది. హీరోకి అయితే షాక్ల మీద షాక్. అప్పుడు కిస్ చేసేసి ప్లీజ్ టియాంగ్ నన్ను వదిలి వెళ్ళకు అన్నప్పుడు ఈసారి హీరోయిన్ని పట్టుకొని కిస్ చేస్తాడు. ఇంకా ఆ తరువాత హీరోయిన్ దగ్గర కాస్త నన్ను మాట్లాడనిస్తావా, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, అయినా నేను నిన్ని ఊజుని వదిలేసి ఎలా వెళ్తాను అంటాడు. హీరోయిన్కి ఆ మాట విన్న తరువాతనే ప్రశాంతంగా ఉంటుంది. సో ఫైనలీ ఇద్దరు కలిసిపోతారు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.